ఇప్పుడే ఇంట్లో చిన్న డిస్కషన్ జరిగిందండి. మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే చాలామంది ఇలాగే రీజన్ తెలియక ఏదో ఒక రీజన్ చెప్పి నోరు మూయిస్తూ ఉన్నారు. అందుకే అసలేం జరిగింది అంటే డిన్నర్ తర్వాత ఇంతే రైస్ మిగిలిపోయిందండి. పడేయనా అని నేను అడిగితే మా డ్యాడీ నన్ను తిట్టారు. నైట్ టైమ్ ఎవరైనా పడేసుకుంటారా? దేవుడు ఆశపడతాడు. అది కాదు నాన్న అంటే, లేదు నువ్వు పడేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో నిలువ ఉండదు. అలా చేయొద్దు అని చెప్పేసి తిట్టారు. సో నేను తనకైతే అసలు రీజన్ చెప్పి నచ్చచెప్పాను. బట్ మీకెందుకు చెప్తున్నానంటే చాలా మంది కూడా ఇలాగే అనుకుంటున్నారు. మా నాన్నమ్మ కూడా ఇలాగే మొత్తం ఊడ్చేసినట్టుగా తినేస్తే మన సంసారం కూడా ఊడ్చేసినట్టు అవుతది. డబ్బు నిలువ ఉండదు అని చెప్పేదనమాట. ఇలా మీకు తెలియకపోతే తెలీదు, తెలుసుకొని చెప్తా అని చెప్పండి. కానీ ఇలా అబద్ధాలు మాత్రం చెప్పొద్దు. ఎందుకంటే మన సనాతన ధర్మంలో కానీ, మన హిందుత్వంలో కానీ ప్రతి ఒక్క మాటకి దాని వెనకాల ఓ మంచి రీజన్, ఒక కాజ్ ఉంది. సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. సో, ఇలా చెప్పొద్దు. ఒకవేళ స్మార్ట్ కిడ్స్ ఎవరైనా, "నానమ్మ నువ్వు చాలా ఇయర్స్ నుంచి ఇలా చేస్తున్నావు గదా! మరి నువ్వెందుకు కోటీశ్వరురాలు అవ్వలేదు" అని అడిగితే ఏం చెప్తారు? అసలు రీజన్ ఏంటంటే, పూర్వకాలంలో చాలామంది సాధువులు, సన్యాసులు ఉండేవాళ్ళు. సన్యాసులకి ఇల్లు, పెళ్ళాం, పిల్లలు, వసతులేవి ఉండవు కాబట్టి భిక్షాటన చేసుకొని, లేదంటే ప్రకృతిలో సహజంగా దొరికే పళ్ళతో కాలం గడిపేసేవారు. అలా వాళ్ళు నైట్ టైమ్ భిక్షాటనకి వచ్చినప్పుడు, లేదు అనే మాట చెప్పడానికి ఎవరు ఇష్టపడరు. ఒకవేళ అలా ఎవరైనా చెప్తే పిసినారులు, చెడ్డవాళ్ళుగా భావించేవాళ్ళు. అందుకని నైట్ టైమ్ కొంచెం ఎక్కువగా వండుకొని ఇంట్లో పెట్టుకునేవాళ్ళనమాట. ఒకవేళ అలా ఎవరు రాకపోయినా కూడా పొద్దున పశువులకు కానీ, ఇంట్లో ఉండే గోవుకి కానీ, కుక్కలకు కానీ దానం చేసేవారు. సో, అది సంగతి. తెలియకపోతే తెలియదని చెప్పండి. కానీ ఇలా అబద్ధాలు చెప్పి అసలు మూఢనమ్మకాలుగా మార్చేయకండి. మంచి వాటిని కూడా ప్లీజ్. ప్లీజ్.